మెట్రో సిటీలో రోజులు మారుతున్న కొద్దీ హెల్తీ లైఫ్ స్టైల్ పై ఫోకస్ పెరిగింది. ఇందుకోసం ఎంత ఖర్చుకైనా పెట్టేందుకు వెనుకాడటం లేదో నేటి తరం. ముఖ్యంగా సెలబ్రిటీలు, బిజినెస్ పీపుల్ ఫుడ్ విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందుకోసం హెల్తీ ఫుడ్స్ కోసం పర్సనలైజ్డ్ చెఫ్లను నియమించుకుంటున్నారు. డైలీ హెల్తీ డైట్ మెనూను, న్యూట్రిషన్ డైట్ చార్ట్లను, కావాల్సిన కస్టమైజ్డ్ వంటలు చేసేవారికి లక్షల్లో జీతాలు ఇస్తున్నారు. ట్రెండ్గా మారిన పర్సనలైజ్డ్ చెఫ్ల ప్రత్యేకత ఏంటో ఇప్పుడు చూద్దాం. కరోనా తర్వాత ప్రతి ఒక్కరూ హెల్త్ పై ఫోకస్ చేస్తున్నారు. ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం, డైలీ కావాల్సిన ఫుడ్ లో ఆరోగ్యకరమైన బెనిఫిట్స్ ఉండేలా చూసుకుంటున్నారు. అయితే ఇది ఎలా ఉన్నా ప్రస్తుతం పర్సనలైజ్డ్ చెఫ్లకు మాత్రం మంచి డిమాండ్ ఉంది. ఉద్యోగాలు, వ్యాపారాలతో ఒకప్పుడు వంట మనిషిని పెట్టుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఉదయం బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ ఏం ఉండాలో డైట్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. సంపన్న వర్గాలకు చెందిన వాళ్ళు తమకు నచ్చిన వంటలను డిఫరెంట్ క్యూజిన్స్ స్టైల్లో వండే వారిని నియమించుకుంటున్నారు. ప్రస్తుతం చాలా మంది యువత, మిడిల్ ఏజ్ ఉన్న వాళ్ళు ఆహారపు అలవాట్లను మార్చుకుంటున్నారు. జిమ్లు, హెల్దీ డైట్లు ఫాలో అవుతున్నారు. మితంగా కావలసినంత ఆహారం మాత్రమే తీసుకుంటున్నారు. గుండెకు సంబంధించి వ్యాధులు, బీపీ, షుగర్, లైఫ్ స్టైల్ డిసీజ్ల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొంతమంది ఖర్చుకు వెనకాడకుండా లక్షల రూపాయల శాలరీస్ ఇస్తూ పర్సనలైజ్డ్ చెఫ్ ను పెట్టుకుంటున్నారు. దీంతో ప్రస్తుతం చెఫ్ కోర్సులు చేస్తున్న వారికి డిమాండ్ పెరుగుతుందంటున్నారు హోటల్ మేనేజ్మెంట్ అండ్ కలినరీ కాలేజ్ నిర్వాహకులు. కానీ ఇప్పుడు ఏమైంది అంటే బికాస్ ఆఫ్ చేంజింగ్ ఇన్ ద ట్రెండ్, చేంజింగ్ ఇన్ ద వే పీపుల్ లుక్ ఎట్ హెల్త్, దాన్ని దృష్టిలో పెట్టుకొని కుక్ లేదు, వంటవాడు లేదు, షెఫ్ అనే దానికి, పర్సనల్ షెఫ్ అనే దానికి చాలా డిఫరెన్స్ ఉంది. పర్సనల్ షెఫ్ అనేవాడు ఏంటి అంటే హీ డూ థింగ్స్ పర్సనలైజ్ యాజ్ అకార్డింగ్ టు యువర్ హెల్త్. వాడికి ఫైబర్ ఎంత కావాలి, ఇవన్నీ కూడా చాలా టెక్నికల్గా, సైంటిఫిక్గా ఆలోచన చేసి, క్యాలిక్యులేట్ చేసి వాడు డైట్ తయారు చేస్తారు. యూ గెట్ ప్రొఫెషనల్ అప్రోచ్, యూ గెట్ 5-star హోటల్ షెఫ్స్ వర్కింగ్ ఎట్ యువర్ హోమ్. ఆ కాన్సెప్ట్ కూడా డెవలప్ అయింది. సంపన్న వర్గాల ఇళ్లలో పర్సనలైజ్డ్ చెఫ్ల ట్రెండ్ పెరుగుతోంది. ఇండియన్, ఇటాలియన్, చైనీస్, కాంటినెంటల్ రుచులతో ఆహారాన్ని వడ్డించే చెఫ్లు వ్యక్తుల ఆరోగ్య అవసరాలకు తగినట్లుగా ప్రత్యేకమైన మెనూలను ప్లాన్ చేస్తున్నారు. ఈ తరహా సేవలను హైదరాబాద్ లో సంపన్న వర్గానికి చెందిన 50కి పైగా కుటుంబాలకు సేవలందిస్తున్నట్టు తెలిపారు కలినరీ లాంచ్ సంస్థ నిర్వాహకులు. ఓ చెఫ్ కావాలని ఎవరైనా అడిగితే తాము ముందుగా వారి అవసరాలను గుర్తిస్తామంటున్నారు. వారికి ఎలాంటి అలర్జీలు ఉన్నాయో తెలుసుకొని డాక్టర్లు, డైటీషియన్ సలహాలు తీసుకుని ప్రత్యేక మెనూను రూపొందిస్తున్నామని చెబుతున్నారు. వంట చేసేవారికి, పర్సనలైజ్డ్ చెఫ్లకు చాలా తేడా ఉందంటున్నారు చెఫ్లు. ఆహార తయారీ, వ్యక్తిగతమైన మెనూలు, ప్లేట్ అలంకరణ, వీటన్నింటిలో వైవిధ్యం చెఫ్లలో కనిపిస్తుందంటున్నారు. దాన్ని గుర్తించగలిగిన వాళ్ళకే తాము సేవలు అందిస్తామంటున్నారు ది పార్క్ హోటల్ చెఫ్ సత్యనారాయణ. సినీతారలతో పాటు వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకుల ఇళ్లలో వంట వాళ్ళున్నారు. వారు తమకు తోచిన, లేదంటే ఇంటి యజమాని చెప్పిన వంట చేస్తుంటారు. అయితే ఆ వంట ఇంటిల్లిపాదికి నచ్చాలని లేదు. ఇలాంటి వారు ఇప్పుడు పర్సనలైజ్డ్ చెఫ్ల వైపు చూస్తున్నారు అని చెప్తున్నారు. మెయిన్ థింగ్ ఈ పర్సనల్ షెఫ్ వు టేక్ పర్సనలీ టు ఏ కస్టమర్. సో డైట్ మెనూలా చేసుకొని ఈ పర్సనల్ డైట్ మెనూ ఫాలో అయ్యి టైం కన్సిస్టెన్సీ అంటే వాళ్ళకు కూడా ఇప్పుడు ఒక షెఫ్ ఈ వర్క్డ్ ఇన్ ఏ స్టార్ హోటలా, ఈ వర్క్డ్ ఇన్ ఏ సర్టన్ రెస్టారెంట్స్ ఇన్ అవుట్ ఆఫ్ కంట్రీయా, వాళ్ళ నుంచి ఒక ఎక్స్పెక్టేషన్ డైట్ మెనూ ఇచ్చి దాని రెసిపీస్ వాళ్ళకి సెట్ అవ్వడము. ఒక పెద్ద డైరెక్టర్ కానీ, సెలబ్రిటీస్ కానీ, బిజినెస్ మ్యాన్ కానీ, ఏదైనా పెద్ద ప్రొఫైల్ ఇన్ ద సిటీలో ఉన్నది, వాళ్ళకు కూడా హెల్త్ కాన్షియస్ ఉండడం అండ్ దే మేకింగ్ ఏ గుడ్ కిచెన్స్. చెఫ్లు ఎక్కడికి పడితే అక్కడికి, ఎవరికి పడితే వారికి వచ్చి వంట చేయరు అంటున్నారు. తాము తమ ప్రొఫైల్లో పలానా వారికి వండామని చెప్పుకోవడానికి ఇష్టపడతారని చెబుతున్నారు. అలాంటి వారికే తమ సేవలను అందిస్తామంటున్నారు. పారిశ్రామికవేత్తలు, సినీ తారలు, రియల్టర్లు లాంటి వారితో పాటుగా కఠినమైన డైట్ అనుసరించే వారికి చెఫ్ల అవసరం పడుతుందని చెబుతున్నారు.